అందరికీ నమస్కారం. ఈరోజు పలాస నియోజకవర్గంలో సుమారు ఒక 5,000 ఆటోలు ఉన్నాయి. ఆటోల మీదే జీవనోపాధి సాగిస్తూ అలాగే వాళ్ళు ప్రజలకు కూడా ఎంతో కొంత వాళ్ళ మేరకు సహాయం చేస్తున్నారు. ఈ ఆటోకి ప్రతి సంవత్సరం ఒకసారి ఫిట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన నిబంధన ప్రభుత్వం వారు గతంలో పెట్టారు. అది మంచిదే, ఓకే, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈరోజు పలాసలో వజ్రపుత్తూరు మండలం కానీ, మనసా మండలం కానీ, పలాస కాసేపు మున్సిపాలిటీ కానీ, పలాస మండలంలో కానీ సుమారు ఈ 4-5 ఏరియాలకు సంబంధించినటువంటి ఆటోలు సుమారు 5,000 మంది ఆటోల ద్వారా జీవనోపాధి సాగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ఇటీవల ఫిట్ సర్టిఫికేట్ కోసం ఆర్టీఓ ఆఫీస్ శ్రీకాకుళం రమ్మని చెప్తుంది, జిల్లా హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు అన్నటువంటి పరిస్థితుల్లో పలాస నుంచి ఒక ఆటో కార్మికుడు శ్రీకాకుళం వరకు హైవేలో వెళ్ళాలంటే ఆయనకి ఎంత వ్యయ ప్రయాసాలు, ఎంత ఇబ్బంది, ఇటువంటి చర్య ఎందుకు తీసుకున్నారు? అసలు ఖచ్చితంగా ఈ ఎంబీఏ ఆఫీస్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎందుకు మరి పలాసలో ఉన్నారు? గతంలో ఎక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉంటే అక్కడే ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చే ఆచారం గతం నుంచి నడుస్తుంది. ఇప్పుడు సడన్గా ఈరోజు పలాసలో ఎంబీఐ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఉన్నా సరే అది పట్టించుకోకుండా శ్రీకాకుళం రమ్మంటున్నారు. ఇది నాట్ ఓన్లీ పలాస, ఈచ్చాపురం నియోజకవర్గం కానీ, టెక్కెలి కానీ, పాతపట్నం కానీ, లేకపోతే ఆమదాలవలస కానీ, నర్సన్నపేట కానీ, శ్రీకాకుళం కానీ, ఈ అన్ని కాన్స్టిట్యున్సీ వాళ్ళు హైవే మీద ఎక్కి రావాలంటే ఒక నియోజకవర్గంలో 5,000 నుంచి 6,000 ఆటోలు ఉంటే దాదాపు 40-50 వేల ఆటోల మీద బతుకున్నటువంటి కార్మికులకి ఎంత అన్యాయం ఇది. ప్రభుత్వం స్పందించాలి తక్షణమే. దీనిపై ఎక్కడ ఇదివరలో ఉన్నట్టే ఎక్కడ ఆటోలు అక్కడే ఫిట్ సర్టిఫికేట్ తీసుకునే విధానం కల్పించాలని, ఆటో కార్మికులకి న్యాయం చేయాలని. ఇది చాలా బాధాకర విషయం అని. ఒక ఆటో హైవే మీద వెళ్తే ఎంత ఇబ్బందికి గురవుతుంది. హైవే ఎందుకోసం ఉంది? ప్రజలు తిరగడానికి, రవాణా సౌకర్యాల కోసం. కానీ ఈ ఆటోలన్నీ హైవే మీద శ్రీకాకుళం వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది, ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు? దయచేసి ఆటో సోదరులకి ఇబ్బంది కలిగించకుండా, ఏదో నేను రాజకీయంగా మాట్లాడుతున్న మాట కాదు, ఖచ్చితంగా నాకు బాధ అనిపించింది. ఈ విషయాలు నేను విన్నాను. నాకు ఆటో కార్మికులు చాలామంది నా దగ్గరకు చెప్పారు, ఈ విషయం జరుగుతుంది సార్ అనేసి. దీని మీద మంచి హృదయంతో ప్రభుత్వం ముందుకు వచ్చి పూర్వంలాగే ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంబీ ఇన్స్పెక్టర్ ఉంటే ఆ నియోజకవర్గంలో ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లా చేయలేని పక్షంలో మరి మేము ఆటో కార్మికులు జరిగిన నష్టాన్ని రోడ్డుపై ఎక్కాల్సి వస్తుంది. ఖచ్చితంగా దీనిపై ఆటో కార్మిక సోదరులందరికీ నా వంతుగా వాళ్ళందరి తరఫున నేను పోరాటం చేస్తాను. వాళ్ళు ఎప్పుడు పిలిచినా, ఎక్కడ పిలిచినా ముందుండి పోరాటం చేస్తాను. మీ సమస్య పరిష్కారమైనంత వరకు మీ ముందు నిలబడతానని కోరుకుంటున్నాను. ఈ నా విజ్ఞప్తిని ప్రభుత్వం విన్నపంగా తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీ దుబారు శ్రీధర్, పలాస.